చాముండేశ్వరి కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శంకరి. అలా అన్వయం చేయండి. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధం. ఇప్పుడు ఆయన కేవలం అన్నపూర్ణమ్మ యొక్క స్తుతి మాత్రమే చేస్తున్నారా? ఆయన లోకానికంతటికీ కూడా అసలు తత్వాన్ని నేర్పుతున్నారా? అదిరా తల్లి యొక్క గుణం. అంటే కేవలము అన్నపూర్ణని కాదు పొగడ్డం, ఆయనకి ఒక నమస్కారం చెయ్యాలి. ఆమె భర్త పట్ల అంత భక్తి కలిగినటువంటిది, పతిభక్తి పరాయణ. అంటే లోకమునకు కూడా అటువంటి ఉత్తమమైన వ్యవస్థకి మార్గదర్శనం చేస్తుంది ఆవిడ. శంకరుడు అర్ధశరీరాన్నిచ్చి ఆమెని గౌరవించాడు. అన్ని చోట్ల అందరు దంపతులు అలా ఉండండి ప్రేమతో. కాబట్టి గౌరీ ఉమా, గౌరీ ఉమా అంటే కలిసిపోయింది కాబట్టి ఉమా. ఏమిటి ఉమా అంటే భర్త పట్ల ప్రేమ పెళ్ళయిన తర్వాత. ఒక స్త్రీ జీవితంలో ఒక గొప్ప విషయం ఉంటుంది. ఇది సుందరకాండలో ప్రస్తావనకు వస్తుంది. సాధారణంగా పురుషుడు ఏం చేస్తాడంటే పుట్టిన దగ్గర నుండి నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అని పూజ చేస్తాడు. స్త్రీ ఏం చేస్తుందంటే పెళ్ళవక ముందు కొన్ని నోములు పడుతుంది. ఏదో అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, కొన్ని పెళ్ళవని పిల్లలు పట్టేటటువంటి నోములు ఉంటాయి. ఆ నోములు పడుతుంది. ఎందుకు? ఆఖరికి గొబ్బిళ్ళు. దేనికి? మంచి భర్త రావాలి, అనుకూలమైన భర్త రావాలి, మంచి సంతానమును పొందాలి, నేను ఎక్కడికి వెడుతున్నానో ఆ ఇల్లు వృద్ధిలోకి రావాలి. పెళ్ళి అయిన తర్వాత కొన్ని వ్రతాలు చేస్తుంది. ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. దేనికి? భర్త గారు బాగుండాలి, ఆయుర్దాయంతో ఉండాలి, అనారోగ్యం లేకుండా ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, మా అత్తమామలు సంతోషంగా ఉండాలి, నా మరుదులు సంతోషంగా ఉండాలి, మా నాన్నగారు అమ్మగారు నా అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి. మరి అమ్మా నీ సంతోషం? వివాహపూర్వము కానీ వివాహానంతరము కానీ తన సంతోషాన్ని ఆమె అడగదు. అంటే ఆమెకి ఏది సంతోషం? తన పుట్టింటి వారి సంతోషము, తన అత్తింటి వారి సంతోషము, తన సంతోషము. ఇది భారతదేశంలో స్త్రీ గొప్పతనం. నా కొరకు అని వాళ్ళు అడగనే అడగరు. అటువంటి భార్యని భర్త ఎంత ప్రేమతో చూసుకోవలసిన అవసరం ఉంటుంది. ఆమె వరలక్ష్మీ వ్రతం చేస్తే తన కొరకు చేయలా, నీ కోసం చేసింది. ఆమె పెళ్లికి ముందు చేస్తే నీవు భర్తగా రావాలనే ఆమె చేసింది. ఆమె జీవితం నీతో ముడిపడిపోయింది. నువ్వు కాకపోతే ఆమెని ప్రేమగా చూడవలసింది ఎవరికి? అంత ప్రేమగా నువ్వు చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆమె ఉమా, పుట్టినింటి వారికి అంత ప్రేమ ఆవిడంటే. అది ఆడపిల్ల జీవితానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అత్తారింట్లో ప్రేమ మా కోడలు, పుట్టింటి వారికి మా అమ్మాయి. ఈ రెండు వంశాల వాళ్ళని ఉద్ధరిస్తుంది. రెండు వంశాల వాళ్ళు అంత పరవశించిపోతారు. దానికి లోకంలో మొదట ఆదర్శ మహిళగా నిలబడింది ఎవరంటే అమ్మవారు. ఆవిడే కూతురుగా వస్తోందని మేనకాదేవికి తెలుసు, చెప్పింది కూడా. కమనీయ మోహన కరభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఈతెంచె ననుచు దిగిచి, కౌగిలించెను మేనక గౌరి చూచి. ఈమెయే గంగ, ఈమెయే పార్వతి, ఈమెయే సరస్వతి, ఈమెయే లక్ష్మి, నా తల్లి జగదంబ నా కూతురుగా వచ్చిందండి. ఇన్ని తెలిసున్నది ఆమె శివునికి ఇల్లాలని తెలీదా? నేను పరమశివుణ్ణే భర్తగా పొందుతానమ్మా, ఆయన మామూలుగా భర్తగా లభించేవాడు కాదు, ఆయన కాముణ్ణి గెలిచినవాడు. ఆయన్ని భర్తగా పొందాలంటే తపస్సు చెయ్యడం వినా ఇంకొక మార్గం లేదమ్మా, తపస్సు చేయడానికి బయలుదేరుతానంది. మేనక కన్నతల్లి కదా పాపం, ఎంత పార్వతీదేవైనా ఆమెకి తల్లితనం కదా. ఎంత కృష్ణుడు గొప్పవాడైనా పూతనా సంహార ఘట్టంలో ఆ యశోద అయ్యో బాబోయ్ ఇంత పెద్ద పూతన ఈ పిల్లాడిలా పడిపోయాడు అని చెప్పి బెంగపెట్టేసుకుని గబగబా వెళ్ళి ఆ పిల్లాడిని ఎత్తుకుని ఒళ్ళంతా గోధూళి అన్ని అవయవాలకి పెట్టి ఆ కృష్ణుణ్ణి తల్లిని అనుకుని ప్రేమించి పొంగిపోయినట్టే
ఆ మేనక కూడా, అమ్మో అమ్మ తపస్సు చేస్తావా, ఎక్కడో అరణ్యంలో ఆశ్రమం కట్టుకుంటావా, అన్నం తినడం మానేస్తావా, అదే పనిగా జపం చేస్తావా, వద్దమ్మా వెళ్ళొద్దమ్మా అంది. ఓ ఓ పిల్ల మా వెళ్ళవద్దు అంటే ఎక్కడ కూతురుగా పుట్టిందో అక్కడ జగదంబరి నేనని ప్రవర్తించాలా? అమ్మ నాన్న దగ్గర ఆడపిల్లగా కూతురుగా అలా ప్రవర్తించింది. ఆ కూతురు కోసం కొట్టుకుంది మనసు మేనకకి హిమవంతుడికి. అప్పుడేమిటి, ఇప్పటికీ అప్పటికీ ఏ లోకంలో ఎక్కడ ఏ తల్లి తండ్రి అయినా ఆడపిల్లల కోసం మనసు అలాగే కొట్టుకుంటారు. ఏదో కన్యాదానం చేసేసాం కదా అని ఊరుకుంటారా? మా అమ్మాయి వస్తోందంటే ఎంత సంతోషం. ఎప్పుడు మేడ దిగని వాడు మేడ దిగి అరగంట ముందు నుంచి అక్కడి నుంచి ఉంటాడు, నా కూతురు వస్తోందని. ఆ ప్రేమ అటువంటిది. ఆడపిల్ల ప్రేమ, ఆడపిల్ల తల్లిదండ్రుల ప్రేమని ఎంత చూరగొంటుందో ఆడపిల్లగా పుట్టి చూపించిన తల్లివమ్మ నువ్వు. అందుకని ఉమా అని మేనక చేత చెప్పించుకున్నదాన్ని. గుణవైభవం చేస్తూ అన్ని పేర్లతో ఉన్నదావిడే, అన్ని చోట్ల ఉన్నదావిడే. కాశీపురాధీశ్వరి, కైలాసాచల కందరాలయకరి, గౌరీ, ఉమా, శాంకరి స్తోత్రం చేస్తున్నారు శంకర భగవత్పాదులు. ఉమా అంటే మానవీయ సంబంధములను పరిశీలించినప్పుడు ఒక కుమార్తెగా ఆమె తల్లిదండ్రుల యొక్క ప్రేమని ఎంతగా చూరగొన్నది, ఆ తల్లిదండ్రులు ఒక కుమార్తెగా ఆమెను ఎంత ప్రేమించేటట్లుగా ఆమె ప్రవర్తించినది. ఆమె సర్వలోకములకు నియామకురాలైనప్పటికీ, సర్వలోకములను పరిపాలించగలిగినటువంటి శక్తియుక్తులు కలిగినదైనప్పటికీ కూడా అవతార స్వీకారం చేసి హైమవతిగా ఆమె హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమని అంత చూరగొన్నది. అందుకే ఉమా, అమ్మా నువ్వు తపస్సుకి వెళ్ళవద్దు, నువ్వు తపస్సుకి వెడితే నీ శరీరము కృషించిపోతుంది, ఎన్నో నియమములను పాటించవలసి ఉంటుంది, కాబట్టి నువ్వు తపస్సుకు వెళ్ళవద్దు అని ప్రియమార మేనకాదేవి చేత చెప్పబడినటువంటి రూపం కాబట్టి ఉమా అని కీర్తించారు. అంతేకాదు ఉమా అంటే జ్ఞానప్రదాత అని అర్థం. ఎందుకనంటే సామవేదానికి సంబంధించినటువంటి కేనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఒకప్పుడు దేవేంద్రుడు ఇతర దేవతలు అందరూ బయలుదేరి రాక్షస సంహారం చేశారు. గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయారు. దేవేంద్రుడి నాయకత్వంలో దేవతలందరూ సంతోషంగా తిరిగి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒక ప్రదేశంలో కూర్చున్నారు. కూర్చుని యుద్ధం అలా జరిగింది, ఇలా జరిగింది, నేను ఇంత బాగా యుద్ధం చేశాను, ఆయన అంత బాగా యుద్ధం చేశాడు, ఈయన వాళ్ళని పడగొట్టాడు, ఆయన ఇంకొకరిని పడగొట్టాడు, ఇదంతా మన శక్తియుక్తుల చేత జరిగినటువంటి విశేషం, ఎంత బాగా మనం యుద్ధం చేశాం అని వాళ్ళని వాళ్ళు స్తోత్రం చేసుకుంటూ అదంతా తమ శక్తియుక్తుల చేతనే సాధింపబడిన విషయంగా ప్రస్తావన చేస్తున్నారు. ఈలోగా ఏదో జ్యోతిర్లింగం ఏర్పడినట్టుగా భూమ్యాకాశములు కలిసిపోయేటట్టుగా ఒక పెద్ద అగ్నిస్తంభం ఏర్పడింది. స్త్రీ స్వరూపంగా కనపడింది వాళ్ళకి. ఏమి యక్షిణి స్వరూపమా ఏమి అనుకున్నారు. దేవేంద్రుడు అన్నాడు, ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది, ఎందుకు అలా ఏర్పడింది కనుక్కురమ్మన్నాడు. మొట్టమొదట అగ్నిహోత్రుడు వెళ్ళాడు. మరి అగ్నిస్తంభంగా కనపడింది, అందుకని అగ్ని వెళ్ళాడు. వెళ్ళి నీవు ఎవరు అని ఆమెను అడగాలనుకున్నాడు. కానీ ఆమెయే ముందు ప్రశ్నించింది, నువ్వెవరు అని అడిగింది. నేను అగ్నిని అన్నాడు. ఏం చేస్తావు అంది. దేన్నైనా కాల్చేస్తానన్నాడు. ఆవిడ ఒక గడ్డి పరక చూపించింది, దాన్ని కాల్చు అంది. అగ్ని దానిని కాల్చలేకపోయాడు. కాల్చలేక సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇంద్రుడికి చెప్పాడు, ఆమె ఎవరో తెలియదు కానీ ఆమె చెప్పిన పని నేను చెయ్యలేకపోయాను. ఆమె కేవలం ఒక తృణాన్ని, ఒక గడ్డి పరకని చూపించి కాల్చమంది. నేను కాల్చలేక వెనక్కి తిరిగి వచ్చేసాను. ఎందుచేతనో నేను అశక్తుడనైపోయాను, నా శక్తి సరిపోలేదనిపించింది, సిగ్గుతో వెనక్కి తిరిగి వచ్చానన్నాడు. ఇంద్రుడు వాయువుని పిలిచాడు, వాయువుని వెళ్ళమన్నాడు. వాయువు వెళ్ళాడు. ఆమె మళ్ళీ ఇదే ప్రశ్న వేసింది, నువ్వెవరంది. నేను వాయువుని అన్నాడు. ఏం చేస్తావు? సమస్త ప్రాణులు బ్రతకడానికి కారణం నేనే. ఎందుచేత అంటే అశరీర శరీరీషు వాయుశ్చరతి పాలయన్ అని రామాయణం ఉత్తరకాండ. వాయువు ఒక శరీరంతో ఉండడు,
కానీ ఆయన మాత్రం అన్ని శరీరములలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ వాయువు ప్రవేశించి బయటికి వస్తున్న కారణం చేత, వాయువు లోపల తిరుగుతున్న కారణం చేత శరీరములన్నీ కూడా నిలబడుతున్నాయి. భవతి అంటే ఉన్నాయి అనిపించుకుంటున్నాయి, బ్రతికున్నవాడు అని. యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్చతి కుశలంగేహి గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంతకాలము ఊపిరి తీసి విడిచిపెడతారో అంతకాలమే ఉన్నాడు ఉన్నాడు అంటారు. అందుకని సమస్త ప్రాణులు నిలబడడానికి కారణం ఎవరు అంటే వాయువు. ఆ వాయువు లోపల ప్రసరిస్తున్నంతసేపు సంధిబంధములు మడుచుకుంటాయి. ఈ వేళ్ళు ఇలా అంటే ఇలా మడుచుకోవడానికి కారణం ఏమిటి అంటే వాయువు లోపల ప్రసరిస్తోంది. వాయు ప్రసరణం ఆగిపోయిందనుకోండి, కాష్టభూతాని జిగ్నిరే అంటారు రామాయణంలో. ప్రాణం వదిలిపెట్టేసిన తరువాత మెల్లగా లోపల ఊపిరి, లోపల వాయువు తిరగడం ఆగిపోతుంది. వాయువు తిరగడం ఆగిపోతే కర్ర ఎలా అయిపోతుందో శరీరం అలా అయిపోతుంది. పాదం పట్టుకుని పైకి ఎత్తితే తల వరకు ఒక కర్ర లేచినట్టుగా లేచిపోతుంది. అప్పుడు కాష్టభూతాని జిగ్నిరే, శరీరము కర్రలా అయిపోతుంది. కాబట్టి నేను సమస్త ప్రాణులకు కూడా జీవనమునిచ్చేటటువంటి వాణ్ణి, అంతేకాదు ప్రభంజనుణ్ణి. నేను తలుచుకుంటే అడ్డొచ్చినటువంటి ఎంత పెద్ద పెద్ద వాటినైనా, ఎంత బలము కలిగిన వాటినైనా వంచేస్తాను, విరిచేస్తాను. నా శక్తి ముందు ఎవరు నిలబడరన్నాడు. ఓ అంత గొప్పవాడివా, ఆ గడ్డి పరకని కదుపు అంది. ఆ వాయువు గడ్డి పరకనివి కదిపే ప్రయత్నం చేసి విఫలమైపోయాడు. ఆయన కదపలేకపోయాడు. సిగ్గుపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిస్తంభ రూపంలో వచ్చినటువంటి స్త్రీ ఆ గడ్డి పరకని కదపమని అడిగింది. నేను కదపలేకపోయాను, నా శక్తి చాలలేదు, నేను సిగ్గుపడి తిరిగి వచ్చేసానన్నాడు. ఇంద్రుడే బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి ఆమెని చూడగానే జ్ఞాపకానికి వచ్చింది, ఇదంతా మన శక్తి మన శక్తి మన శక్తి అని మనం అనుకుంటున్నాం. మన శక్తి కాదు. నిజానికి మనలో శక్తి స్వరూపంగా ఉండి కార్యమును సాధించాడు అనేటటువంటి ప్రజ్ఞని, కీర్తిని కట్టబెడుతున్న తల్లి ఆవిడే. అందుకే ఆవిడికి యశస్విని అని ఒక పేరు. ఆమెకి తన బిడ్డ మీద ప్రేమ కలిగిందనుకోండి, వాడికి విపరీతమైన కీర్తి సంపాదించి పెట్టాలి అనుకుందనుకోండి, ఆమె ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఒక విభూతిని కట్టబెడుతుంది. ఒకరిలో ప్రవేశించి చాలా గొప్పగా పాట పాడేటట్టు చేస్తుంది. ఆయన అంత గొప్ప గాయకుడు అని కీర్తి పొంది లోకమంతా ఆయనని గుర్తుపట్టి శ్లాఘిస్తుంటే, ఆయన కీర్తిని పొంది సంతోషిస్తుంటే ఆయన సంతోషమును చూసి తాను సంతోషాన్ని పొందుతుంది. బిడ్డ సంతోషిస్తే తల్లి సంతోషించినట్లు తానే కీర్తి అవతలవాడు పొందడానికి కావలసిన విభూతిని వాని యందు ప్రసరింపచేసి ఆ విభూతి ప్రకటనము చేత ఆ వ్యక్తి అపారమైనటువంటి యశోవిరాజితుడైతే ఆయన పొందిన కీర్తి, ఆయన పొందిన సత్కారములను చూసి ఆ తల్లి సంతోషిస్తుంది. ఎవరి యందు ఏ కీర్తి సంబంధమైనటువంటి విభూతి ప్రసారమైన అది ఆ తల్లి అనుగ్రహం. కదలికలన్నీ ఆవిడవి. ఒక ఆయన వీణ బాగా వాయించిన, ఒక ఆయన వేణువు బాగా వాయించిన, ఒక ఆయన బాగా కుండలు చేసిన, ఒక ఆయన బాగా వడ్రంగం చేసిన, ఒక ఆయన బాగా యుద్ధం చేసిన, ఎవరు ఏది చేసినా ఆ చెయ్యడానికి కారణం మాత్రం లోపల ఆ తల్లి విభూతి రూపంలో అనుగ్రహించింది కాబట్టి ఆయన అది సాధించగలుగుతున్నాడు. అందుకే ఆమెకి యశస్విని అని ఒక పేరు. ఆ తల్లి అనుగ్రహం చేత మనందరి యందు బలపరాక్రమములు నిలబడ్డాయి. ఇలా బలపరాక్రమములు నిలబడినటువంటి కారణం చేత దేవతలం మనం యుద్ధం చేసి రాక్షసులను నిర్జించి మనం గెలిచామనేటటువంటి కీర్తిని పొందాం. ఆ తల్లి వైభవాన్ని గుర్తించలేక ఇదంతా మనమే చేశాం మనం యుద్ధం చేశామని చెప్పి మనం కూర్చుని గొప్పలు చెప్పుకుంటున్నాం. పొరపాటు అయిపోయిందని ఇంద్రుడు క్షమాపణ చెప్పి ఆ తల్లికి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆ తల్లి ఎంతో సంతోషించి జ్ఞానమును ప్రబోధం చేసింది. అలా జ్ఞానాన్ని ఇచ్చిన తల్లి కనుక, ఇంద్రుడికి పాఠం నేర్పి జ్ఞానానుగ్రహం చేసినటువంటి తల్లి కనుక ఆమెకు జ్ఞానప్రసూనాంబ అని పేరు. ఇది ఎక్కడ జరిగింది అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగింది అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు
మరొక పరమశివస్వరూపంగా లోకం చేత కీర్తించబడేటటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నిర్ధారించారు. ఎందుకని అంటే అరుణాచలానికి ఎలా గిరి ప్రదక్షిణ ఉందో, సింహాచలానికి ఎలా గిరి ప్రదక్షిణ ఉందో, శ్రీకాళహస్తి క్షేత్రానికి అలా గిరి ప్రదక్షిణ ఉంది. శ్రీకాళహస్తి పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక గుట్ట కనపడింది. ఆ గుట్ట మీద శివాలయం ఉంది అంటే వారు ఆ గుట్ట మీదకి వెళ్ళారు. అక్కడ ఒక సహస్రలింగం ఉన్నది. ఆ సహస్రలింగం పక్కనే ఇంద్రలింగం ఒకటి ఉన్నది. జ్ఞానప్రసూనాంబ అక్కడే ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని దేవాలయంలో ఉంది. అప్పుడు ఆయన నిర్ధారించారు, కేనోపనిషత్తులో జరిగినటువంటి కథ, ఇంద్రుడు ఇక్కడే అమ్మవారి చేత అనుగ్రహింపబడి జ్ఞానమును పొంది వినయాన్ని పొందాడు. శ్రీకాళహస్తి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం. అలా ఏ రూపంతో ఆ తల్లి ఇంద్రుడికి జ్ఞానాన్ని ఇచ్చిందో ఆ జ్ఞానమును ఇచ్చినటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి అయితే ఉపనిషత్తులో ఆమె పేరు ఉమ. అందుకే ఉమ అన్న పేరు తల్లిదండ్రుల చేత తాను శాసింపబడినటువంటి కుమార్తెగా ప్రవర్తించి లోకమునకు స్త్రీధర్మమును నేర్పడం ఒక ఎత్తైతే, తాను అహంకరించినటువంటి వాడు పాడైపోతాడని, దేవతలు పాడైపోకూడదని పరమ ప్రేమతో వాళ్ళ అహంకారాన్ని తీసేసి వాళ్ళకి విజ్ఞానం ఇచ్చి కాపాడినటువంటి ఉమాదేవి యొక్క వైభవంతో కూడుకున్నటువంటి గాథ కేనోపనిషత్తు ఎందు పొందుపరచబడింది. అందుకే ఉమాస్వరూపం జ్ఞానస్వరూపం. ఉమ అన్న పేరు పలకడం, ఉమాదేవి అర్చనము, ఉమాదేవిగా సంభావించడము జ్ఞానమును పొందడానికి కారణములు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, అన్నపూర్ణమ్మ అంటే కేవలముగా అన్నమొక్కటే పెట్టే తల్లి అని నువ్వు అనుకోవద్దు. ఆమె అన్నము పెట్టడమే కాదు, అన్నము పెట్టి అన్నము పెట్టిన తరువాత ఈ శరీరమునకు బలము కానీ తేజస్సు కానీ ఒక విభూతి కానీ కలిగి అహంకారము వైపుకి వెళ్లకుండా వినయాన్ని జ్ఞానాన్ని ఇచ్చి కాపాడగలిగినటువంటి తల్లి కనుక ఆమెకు ఉమ అని పేరు ఉపనిషత్తులో. అటువంటి ఉమాస్వరూపాన్ని కీర్తిస్తున్నారు. అందుకే దేవీ నవరాత్రులకి ఒక ప్రఖ్యాతి ఉంది. 9 రోజులుగా నవరాత్రులుగా కదా చేస్తాం. అందులో మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. 4, 5, 6 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. చివరి 3 రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. ఎవరైనా ఏదైనా బలవత్తరమైన కారణం చేత ఒకవేళ ముందు 6 రోజులు ఉపాసన చెయ్యలేకపోతే చిట్ట చివరి 3 రోజులు చేసినా చాలు. ఎందుచేత అంటే అది శారదాస్వరూపం కోసం. శారదాస్వరూపం తెల్లగా ఉంటుంది. ఆమె ఏమిస్తుంది అంటే జ్ఞానమును కటాక్షిస్తుంది. ఆవిడ పేరే శారద. శారద సారద. సారవంతమైనది ఏది అంటే జ్ఞానము. ఆ సారవంతమైన దానిని ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆమెకు శారద అని పేరు. ఈ ఋతువు శరదృతువు. ఈ ఆశ్వయుజ మాసంలో కార్తీక మాసం 2 నెలలు కలిపి ఉండేటటువంటి ఋతువుకి శరదృతువు అని పేరు. ఆకాశం తెల్లగా ఉంటుంది. తెల్లటి దూది మబ్బుల్లాంటి ఆ దూది పింజల్లాంటి మబ్బులు ఆకాశంలో వెడుతుంటాయి. పరిణిత చంద్రుడు రాకాహిమకరహ అని ఈ ఆశ్వయుజ పౌర్ణమికి చక్కటి అందమైన పెద్దదైనటువంటి పూర్ణచంద్రబింబం ఆకాశంలో కనపడుతుంది. పైగా విశేషించి ఈ శారదా నవరాత్రులకు ఒక వైభవం ఉంది. ఏమిటి వైభవం అంటే, ఒక రోజు మొత్తం మీద తనంత తానుగా పరమ పవిత్రమైన కాలం ఇది అంటే బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజాము కాలం. తెల్లవారుజాము కాలం పరమ పవిత్రమై మనసు ధ్యానమునందు నిలబడడానికి యోగ్యమై ఉంటుంది. అంటే సరస్వతీ కటాక్షము ప్రసరించేటటువంటి కాలం. అందుకే ఆ కాలమునందు ఇక ఏ వ్యాపకం పెట్టుకోరు, భగవద్ధ్యానం చేస్తారు. అంతర్ముఖత్వాన్ని పొందడం కోసం, ఆ సరస్వతీ కటాక్షాన్ని పొందడం కోసం. ఒక రోజులో బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము కాలం ఎంత పవిత్రమైనదో, సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే
ఈ శారదా నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి ఈ మొదటి 15 రోజులు తెల్లవారుజాము కాలంతో సమానం. అందుకే సంవత్సరం మొత్తం మీద ఏ కారణం చేత పోగొట్టుకోకూడనటువంటి కాలం ఏదైనా ఉంటే ఈ 15 రోజులు. మీరు చూడండి, చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడితే చైత్రమాసం వస్తుంది. కానీ మనం మాసముల పేర్లు చెప్పేటప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అని చెప్తాం. కానీ ఉపాసన రీత్యా చూస్తే తెల్లవారుజాము కాలం ఏది? ఆశ్వయుజ మాసం. అందుకే అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం అవుతుంది. కారణం ఏమంటే అసలు ముందు ఉపాసన, భగవన్మార్గములో వెళ్ళుట అన్న మార్గమునకు ప్రతిబంధకములు 2 ఉంటాయి, తమస్సు, రజస్సు. అందులో ప్రబలమైనది తమస్సు. అసలు నిద్ర లేవడు, బద్ధకం, అలసట, సోమరితనం, ఏ పని చెయ్యాలన్నా ఉత్సాహం ఉండదు. అది పోతే తప్ప తాను కార్యమునందు నిలబడలేడు. అది పోవాలి అంటే మనిషికి భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సార్థక్యం పొందాలి అంటే తమో గుణాన్ని విరవగలిగిన తల్లి ఎవరు అంటే ఆ మహాకాళీ స్వరూపం. అందుకే మహాకాళీ ఉపాసనతో ప్రారంభమవుతాయి దేవీ నవరాత్రులు. వీటిలో అత్యంత ప్రధానమైన పూజగా పేర్కొనబడేది సరస్వతీ పూజ. సరస్వతీ పూజ విద్యార్థుల దగ్గర నుంచి అందరూ చేస్తారు. సరస్వతీ పూజ అన్న మాటకు అర్థం కేవలం ఎవరో పిల్లలు మాత్రమే చేసేటటువంటి పూజ అని అనుకోకూడదు. సరస్వతి అన్న మాటకు అర్థం అంతర్లీనమైనటువంటి ఒక ప్రవాహ స్వరూపం. సరస్వతీ నది కాశ్మీర దేశంలో ఉండేది. సరస్వతి ఉపనది మధుమతి. ఆ సరస్వతీ నది ఈ లోపల ప్రవాహం. ఐశ్వర్యం ఉందనుకోండి, ధనం ఉందనుకోండి, ఏదో మెళ్ళో వేసుకున్న గొలుసులు, వేళకి పెట్టుకున్న ఉంగరాలు తెలిస్తే అవకాశం ఉంటుంది. ఆయనకంత డబ్బు ఉందండి అని చెప్తారు ఆస్తిని బట్టి. బాగా సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఎలా తెలుస్తుంది? ఆయన మహావిద్వాంసుడైన మన పక్కన మనతో పాటుగా ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, ఆయన మనలాంటి వాడే అనుకుంటాం. కానీ అటుగా విడుతున్న వాళ్ళు ఎవరో గుర్తుపట్టి ఆయన మహావిద్వాంసుడు, సరస్వతీ స్వాధీనుడు అని వచ్చి నమస్కారం పెట్టారనుకోండి, అయ్య బాబోయ్ అయ్యా మీరా ఎలా కూర్చున్నారంటారు. సరస్వతీ కటాక్షం బయటికి తెలియదు, నోరు విప్పితే తెలుస్తుంది ఆ ప్రవాహం. అందుకే సరస్వతీ కటాక్షము అంతర్లీనమే తప్ప అది పైకి తెలిసేది కాదు. అటువంటి సరస్వతీ కటాక్షము అమ్మవారు ప్రతి వారికి ఏదో ఒక రూపంలో ఇస్తుంది. ఒక కుమ్మరివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన కుండ చేసినట్టుగా నన్ను చేయమంటే నేను ఎలా చేయగలను? ఆయన కుండ చాలా బాగా చేస్తాడు. ఒక చాకలి ఉన్నాడు అనుకోండి, మలినమైన వస్త్రాన్ని చక్కగా ఉతికి అందంగా చలువబట్టగా మార్చి తీసుకొచ్చి ఇస్తాడు. డప్పు కొట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక ఉత్సవం జరుగుతోంది అంటే ఆయన లేకపోతే అసలు ఎలా మంగళధ్వని చేసి ఎలా ఉత్సవం చేస్తాం? మంత్రభాగం చెప్పేవాళ్ళు ఎంత అవసరమో డప్పు కొట్టేటటువంటి వ్యక్తి కూడా అంతే అవసరం. పాట పాడేవాళ్ళు ఉంటారు, ఆ గాయకులు ఆ పాట పాడేటటువంటి వ్యక్తి యందు పాట పాడేటటువంటి రూపంగా సరస్వతీ కటాక్షం ఉన్నది. అలాగే ఒక వాద్యం మ్రోగించే వ్యక్తి ఉంటాడు, ఒక వీణ వాయించే వ్యక్తో లేకపోతే మృదంగం వాయించే వ్యక్తో ఉంటాడు. ఆయన యందు సరస్వతీ కటాక్షం వీణ వాయించడంగా మృదంగం వాయించడంగా ఉంది. అంతవరకు ఎందుకు? వ్యవసాయం చేసే వ్యక్తి 2 ఎద్దులకు నాగలి కట్టి దున్నినట్టుగా నన్ను దున్నమంటే నేను దున్నగలనా? అందులో ఉండేటటువంటి ఒరవడి ఆయనకి బాగా అర్థం అవుతుంది. ఒకరు దస్త్రం మీద కలంతో వ్రాస్తారు, ఒకరు సంతకం పెడతారు. ఒక్కొక్కరి విభూతికి ఒక్కొక్క వస్తువు ప్రమాణం. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు ఒక వ్యక్తి బయట రాణించాడు అంటే ఆయన భార్య ఇంటి పట్టున ఉండి ఆయన శరీరాన్ని పోషించడానికి యోగ్యమైనటువంటి అన్నాన్ని పచనం చేసి పెడితే కదా. లేకపోతే ఆయన ఎలా బయటికి వచ్చి కార్యాన్ని చేయగలడు? ఆయన ఆరోగ్యం ఎలా నిలబడుతుంది? అంటే ఆమెకి సంబంధించినంత వరకు సరస్వతీ కటాక్షమునకు ప్రాతినిధ్యం వహించే వస్తువు ఆమె పట్టుకునేటటువంటి గరిటె. అందుకే సరస్వతీ పూజ నాడు ఏం చేస్తారంటే ఎవరెవరు ఏ వస్తువుని పట్టుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చారో, ఏ వస్తువుని పట్టుకుని డబ్బు సముపార్జించి తనని తాను పోషించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడో ఆ విభూతి చెదిరిపోకుండా ఉండాలని, ఇంకా వృద్ధిలోకి రావాలని
ఆ వస్తువుని సరస్వతీదేవి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఆయా విభూతుల ద్వారా అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే కదా మనం శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ నాడు ఉదయం వేళ విద్యార్థులతో పూజ చేయించి మళ్ళీ మధ్యాహ్నం వేళ గృహస్థులందరితో కూడా కూర్చోపెట్టి పూజ చేయిస్తుంటాం ప్రత్యేకంగా. కాబట్టి ఆ సరస్వతీ కటాక్షం అన్నది ఏది ఉన్నదో అదే నిజానికి మనిషి జీవితంలో ఆర్థికంగా ఊంచుకోవడానికి కూడా అవసరం, అదే మనిషి తరించడానికి అవసరం. అటువంటి సరస్వతీ కటాక్షం ఈ దేశంలో ఎప్పుడూ లోటు రాకూడదని శంకర భగవత్పాదులు ఈ దేశానికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉపకారం బహుశః ఇక ఎవ్వరూ చెయ్యలేదు. అది ఒక్క శంకర భగవత్పాదులకు మాత్రమే సాధ్యం. శృంగగిరికి అంత ప్రఖ్యాతి రావడానికి ఋష్యశృంగుడు ఎంత కారణమో శంకర భగవత్పాదులు అంత కారణం. సరస్వతీదేవిని వనదుర్గ మంత్రములతో కట్టి ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి సరస్వతీ కటాక్షానికి లోటు రాకూడదని సరస్వతీదేవిని ప్రతిష్ఠ చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అనితర సాధ్యమైనటువంటి అటువంటి కృత్యములను సాధించిన వారు వేరొకరు కనపడరు. అంతటి మహనీయమూర్తి శంకరులు. వారికి సరస్వతి ఆరాధన పట్ల, సరస్వతి అనుగ్రహం పట్ల, సరస్వతి కృప అందరికీ ఉండాలి అనేటటువంటి అభిప్రాయం పట్ల అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నేను మీతో మనవి చేశాను. అందుకే దశనామి సన్యాస వ్యవస్థగా ఆయన సన్యాసుల్ని విభాగం చేసినప్పుడు కూడా రెండు సన్యాస సమూహములకు ఒకరికేమో భారతి అని పేరు పెట్టారు, ఒకరికేమో సరస్వతి అని పేరు పెట్టారు. అందుకే ఇప్పటికీ చూడండి, శృంగగిరి పీఠాన్ని అధివసించేటటువంటి వ్యక్తులందరికీ పేరు చివర భారతి ఉంటుంది. భారతి, సరస్వతి ఈ రెండూ కూడా సరస్వతీదేవికి సంబంధించినటువంటి పేర్లు. ఆయన ఎక్కడెక్కడ మఠస్థాపన చేసినప్పటికీ కూడా ఆ మఠాలకి శారదా మఠము అని పేరు పెట్టారు. సరస్వతి అనుగ్రహం పట్ల శంకరాచార్యుల వారికి అంత అవసరము అనేటటువంటి విశ్వాసం. అది తనకే కాదు, లోకమునకంతటికీ కూడా అందించాలని. ఆయనకి సరస్వతీ కటాక్షానికి లోటే ఉంది. ఆయనే సాక్షాత్తు శంకరుడు. సరస్వతి ఒకటి, శంకరుడు ఒకరి కాదు, ఇద్దరూ ఒకటే. ఇద్దరూ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళే. అందుకే ఇద్దరూ తెల్లగా ఉంటారు. అటువంటి అపరశంకరులైనటువంటి శంకర భగవత్పాదులు తన కొరకు కాదు, తన జాతిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సరస్వతీ కటాక్షానికి లోటు రాకూడదని ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ సరస్వతి అనుగ్రహాన్ని తీసుకొచ్చి చొప్పించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే అన్నపూర్ణ అంటే కేవలము కడుపు నింపేటటువంటి తల్లి మాత్రమే కాదు, అన్నం పెట్టే తల్లి మాత్రమే కాదు, దానితో పాటుగా మానసికమైనటువంటి వికసనము కొరకు, బుద్ధి ప్రచోదనము కొరకు, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఏ చరమ ప్రయోజనాన్ని పొందాలో అటువైపు అడుగులు వెయ్యడానికి కావలసినటువంటి బుద్ధిని సంతరించుకొనుట కొరకు, అటువంటి అధ్యవసాయమును పొందుట కొరకు ఆయన సరస్వతి నామాన్ని, సరస్వతి వైభవాన్ని జోడించి కీర్తిస్తూ ఉంటారు. నిజం కదా, నామములు గౌణములైనప్పుడు ఆ కాశీపురాధీశ్వరి కైలాసాచల కందరాలయకరి అయినప్పుడు ఆమె ఏది కాదు, ఆమె అన్నీ. మీరు ప్రార్థనా శ్లోకం నేను చదువుతున్నప్పుడు వింటుంటారు కదా, ఆ తల్లే కమలకుటి, విమలపటి, పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటి, కామాక్షి, లక్ష్మలాక్షి, కలిత విపంచి, విభాసి వైరించి. ఆ కామాక్షి పరదేవతయే సరస్వతీ స్వరూపం. సరస్వతి ఒకటి, లక్ష్మి ఒకటి, పార్వతి ఒకటి, ఇన్ని రూపాలు ఉండవు. ఆ తల్లే సరస్వతిగా అనుగ్రహిస్తుంది, ఆ తల్లే పార్వతిగా అనుగ్రహిస్తుంది, ఆ తల్లే లక్ష్మీదేవిగా అనుగ్రహిస్తుంది. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదట చేసినటువంటి స్తోత్రం, మొట్టమొదటి కవిత్వం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు, కనకధారా స్తోత్రం. అందులో లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆయన సంబోధిస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా నువ్వు గిర్దేవతేతి, నువ్వే సరస్వతివి. గరుడధ్వజ సుందరీతి, అమ్మా నువ్వే గరుడ వాహనారూఢుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవివి.
అమ్మా నువ్వే శశిశేఖర వల్లభేతి, చంద్రమౌళి అయినటువంటి శంకరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవివి. అమ్మా నువ్వు శాకాంబరివి కూడా. అదేమిటి, ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని చెప్పాక మళ్ళీ ప్రత్యేకంగా శాకంబరీ తత్వాన్ని చెప్పడం ఎందుకు అంటే, ఆ స్తోత్రం చేస్తున్నది ఆకలితో అలమటించిపోతున్న ఒక పేద బ్రాహ్మణిని అనుగ్రహించడానికి. ఒకనాడు వర్షాలు పడి పంటలు పండే వరకు ఆగలేక ప్రజలందరూ కూడా ఆకలితో సతమతమైపోతున్నప్పుడు ఆమె ఒంటి నిండా కాయగూరలతో పళ్ళతో ప్రత్యక్షమై ప్రజలను అనుగ్రహించింది. ఆకలిగొన్న వారిని చూస్తే, అమ్మ నువ్వు ఆగలేవు కదా, నీది అమ్మ హృదయం కదా, విహంగ శిశవ్విషణ్ణే, పక్షికి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి ఎక్కువ. పెద్దవాళ్ళు ఆకలితో బాధపడుతుంటే చూసి ఓర్చగలం. ఒక పిల్ల అమ్మా అన్నం తిని వారం రోజులైందమ్మా కళ్ళు తిరుగుతున్నాయమ్మా అంటే చూసి ఓర్చగలమా? ఓర్చలేం. సాధారణమైన మనుష్యులం మేమే ఓర్చలేమే, లోకములను కన్న తల్లివి నువ్వెలా ఓర్చగలవమ్మా పేద బ్రాహ్మణి బాధపడుతుంటే? శాకాంబరీ స్వరూపాన్ని పొందిన నువ్వు ఉత్తర క్షణంలో అనుగ్రహించు ఆ బ్రాహ్మణిని అని చెప్పడానికి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారాయన. లక్ష్మీదేవి తప్పురా అబ్బాయి, అలా అనకూడదు. లక్ష్మీదేవి వేరు, సరస్వతీదేవి వేరు, పార్వతీదేవి వేరు, శాకంబరి వేరు, నేనే పార్వతి, నేనే లక్ష్మి, నేనే దుర్గా అలా అనకూడదు, తప్పు. నన్ను కేవలం విష్ణుపత్నిగానే కీర్తించు అందే. ఎక్కడ అనలేదుగా. శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రానికి సంతోషించినటువంటి లక్ష్మీదేవి కురిపించినటువంటి స్వర్ణ ఉసిరికలతో కూడుకున్న ప్రాంగణం, ఆ ఉసిరికలు పడినటువంటి ప్రాంగణం ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో స్వర్ణతమనాయ అన్న పేరుతో ఉందిగా. అంటే ఉన్నది ఒక్క తత్వమేగా. శ్రీయన గౌరీనాబరగు అని తిక్కన గారు మహాభారతంలో వర్ణించినట్లుగా. కాబట్టి ఆ తల్లి అన్నం పెట్టడం ఒక్కటే కాదు సుమా, నీకు కడుపు నింపడమే కాదు, దానితో పాటుగా నిన్ను పరిపూర్ణుణ్ణి చెయ్యడానికి కావలసిన సరస్వతీ కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు. అందుకే అన్నపూర్ణకి పూజ చేయడము అంటే శారదకి పూజ చేయడమే. శారదానవరాత్రులు చెయ్యడంలో అన్నపూర్ణ పూజ నిషిద్ధము అన్నమాట అన్వయమే కాదు. దానికి ప్రమాణం శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రమే. అన్నపూర్ణకి చేసినటువంటి పూజ శారదకి చేసిన పూజయే. అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. అందుకే ఆ అభేద స్థితిని ఆవిష్కరిస్తూ సరస్వతీ కటాక్షానికి పెద్దపీట వేస్తూ శంకరాచార్యుల వారు ఆ తల్లిని అన్నపూర్ణమ్మని పిలిచినప్పుడు, అమ్మ కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శాంకరి అని పిలిచారు. శాంకరి అన్న మాటకు అర్థం శంకరుని యొక్క శక్తి స్వరూపమైనది అని. శంకరోతి ఇది శంకర. ఎప్పుడు శుభములను చేసేటటువంటి వాడెవరుంటాడో ఆయన్ని శంకరుడు అని పిలుస్తారు. ఆయనకి శుభాలు చెయ్యడం వినా అసలు నిజానికి వేరొకటి తెలియదు. ఎప్పుడూ అశుభం చెయ్యడం తెలియనివాడు, అమంగళం చెయ్యడం తెలియనివాడు, ఎప్పుడూ శుభములను మాత్రమే చేసేటటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాణ్ణి శంకరుడు అంటారు. అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయం ఒక విషయాన్ని చెప్తుంది. నమ సోమాయ చ రుద్రాయ చ నమ శంగాయ చ పశుపతయ. ఆ అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికీ నమ శంకరాయ చ అంటుంది. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని పూర్తవుతుంది. అందులో నమ శంకరాయ చ, శంకరునికి నమస్కారం. ఎవరు శంకరుడు అంటే, శంకరుడిగా అందరికీ శుభములను చేసేవాడిగా శివుడు ఎక్కడో కూర్చుని ఉంటాడు. శివుడు ప్రతి ఇంటిలో ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు అంటే తండ్రిగా ఉండేటటువంటి వాడు శంకరుడే. అందుకే శంకరుడు ఒకటి, కన్న తండ్రి ఒకటి కాదు. పితృదేవోభవ అంటే తండ్రి దైవముతో సమానము అని కాదు దాని అర్థం. తండ్రి దైవమై ఉన్నాడు. మాతృదేవోభవ తల్లి దైవమై ఉన్నది. ఆచార్య దేవోభవ గురువు దైవమై ఉన్నాడు. అతిథి దేవోభవ అతిథి దైవమై ఉన్నాడు. అయినప్పుడు పితృదేవోభవ నమ శంకరాయ చ,
శుభములను చెయ్యడం కోసం ఆ శివుడే ప్రతి కుటుంబంలో తండ్రిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తండ్రికి చేసిన ప్రదక్షిణం శంకరుడికి చేసిన ప్రదక్షిణం. శంకరుడు శంకరోతి, ఎప్పుడూ శుభములను చేస్తూ ఉంటాడు. అందుకే తండ్రి తాను ఎంత కష్టపడినా ఎంత నలిగిపోయినా ఆయన పట్టించుకోడు. తన కొడుకు సంతోషంగా ఉండాలని మనసులో ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ కథంచిదుపకారీణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా అని చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన ఎటువంటి వాడు అంటే భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి కొడుకు వృద్ధిలోకి వస్తే, కొడుకు 4 రూపాయలు సంపాదించుకుంటే, కొడుకు సంతోషంగా ఉంటే, కొడుకు ఇల్లు కొనుక్కుంటే, కొడుకు ఒక వాహనం కొనుక్కుంటే, కొడుక్కి కొడుకు పుడితే, కొడుక్కి కూతురు పుడితే, కొడుకు కన్నా ఎక్కువగా తండ్రి సంతోషిస్తూ ఉంటాడు. తనదైనదంతా కూడా కొడుక్కి ఇచ్చేసి కొడుకు సంతోషపడితే తాను సంతోషపడతాడు. నిజానికి కొడుకు ముందు కారెక్కి తిరుగుతాడు. తండ్రి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి వ్యగ్రత ఏర్పడితే కారులో తిరిగినవాడు తప్ప కొడుకు తిరుగుతున్నాడు నేను తిరగలేదని కోరుకున్నవాడు కాడు. అంటే కొడుకు తిరుగుతున్నాడు తనకి సంతోషం, తాను తిరగలేదు అసలు ఆ భావనే లేదు. నమశంకరాయచ, కొడుకు సంతోషిస్తే చాలు, కొడుకు సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు. కానీ ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తన కొడుకుని చూసి అలా సంతోషిస్తాడు. కానీ పక్కన ఉన్నటువంటి కుటుంబంలో పిల్లల విషయంలో అలా ఉండగలడా అంటే అది చెప్పడం అంత తేలిక కాదు, సాధ్యం కాదు. ఎక్కడో విశాలమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చుగాక, కానీ 199 మంది విషయంలో మాత్రం తన కుటుంబం వరకు శంకరుడిగా ఉంటాడు. కానీ పరమశివుడు లోకములకంతటికీ కూడా తండ్రి. వాగర్ధ వివసంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. తండ్రి ఒక వ్యక్తి పుట్టడానికి తన తేజస్సుని, తన యొక్క శుక్రమును అవసరంగా ఇచ్చాడు, అవకాశంగా కల్పించాడు. కాబట్టి జననము జరుగుతోంది. అక్కడ వరకే. అందులో తండ్రి సంతోషము కొంత ఉన్నది, మానసికోల్లాసము కొంత ఉన్నది. కానీ తల్లి అంతకన్నా గొప్పది. ఆమె శోణిత ప్రదాత ఒక్కతే కాదు, ఆమె వికారమైన రూపాన్ని పొందింది, పశ్చంతింది, ఎంతో కష్టపడింది, తాను జాగ్రత్త పడింది లోపలున్న బిడ్డ కోసం. బిడ్డ పుట్టినప్పుడు తాను మరణిస్తుందో ఉంటుందో తెలియదు, కానీ ఆయనని తండ్రిని చేయడం కోసం తాను మరణ సదృశమైనటువంటి దుఃఖాన్ని పొందడానికి సిద్ధపడిపోయింది. ఆ బిడ్డని చూడగానే వాడు ఆమెకి కృతజ్ఞత చెప్పాలా, ఆమె వాడికి కృతజ్ఞత చెప్పాలా? వాడికి చెప్పడం రాదు. అయినా ఆమె ఆ బిడ్డన్ని చూసుకుని కౌగిలించుకుని మురిసిపోయి తన నెత్తురు పాలగా మార్చి పట్టింది. అందుకే తండ్రి కన్నా తల్లి స్థానం గొప్పది. ఆమె త్రిమూర్త్యాత్మక స్వరూపమై ఉన్నది. బ్రహ్మయ్యి సృష్టికర్త అయింది, గర్భాన్ని ఆలయం చేసింది, ఆలయం చేసి లోపల పిండాన్ని 9 నెలలు పోషించి జననమిచ్చింది. స్థితికర్త విష్ణువై స్తన్యము నుండి పాలు పట్టి పిల్లవాడిని పోషించింది. లయకర్త పరమశివుడై ఆమె పిల్లవాడు ఆడకూడని సమయంలో ఆడుకుంటానంటే జోకొట్టి నిద్రపుచ్చింది. అందుకే 3 మూర్తుల యొక్క రూపము ఎవరి యందు అన్వయమైనది అంటే తల్లి యందు అన్వయమైనది. అందుకే శంకరుని యొక్క అనుగ్రహం కన్నా శాంకరీ అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది లోకంలో. అమ్మ అనుగ్రహము అంత లేకపోతే, అమ్మ ప్రేమ అంత గొప్పది కాకపోతే, అమ్మతనంలో అంత గొప్పతనం లేకపోతే అసలు లోకములు ఎలా నిలబడతాయి? నిలబడే అవకాశం లేదు. ఒక కుటుంబంలోనే అసలు అవకాశం లేదు. ఆ పిల్లవాడు ఉండడు. అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పిల్లవాడు బ్రతకడం కూడా చాలా కష్టం. అమ్మ ఎంతో కష్టపడి వాడికి పడిశం పడితే తన పాల చేత పోషించుకోవాలి కాబట్టి తాను పథ్యం చేస్తుంది. వాడికి పడిశం తగ్గడానికి యోగ్యమైన పదార్థములను తాను తిని ఆ సారమును పాలలోకి ప్రవేశించేటట్టుగా చేసి ఆ పాలు పట్టి బిడ్డడికి వచ్చినటువంటి రుగ్మత తగ్గడానికి కారణమవుతోంది. ఆమె చేసిన మహాత్యాగం ఎవరు చేస్తారు? ఆమె వంటి వ్యక్తి లోకంలో ఎవరుంటారు? తన ప్రాణం పోతూ కూడా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది.
అందుకే నమస్కారం దగ్గరికి వచ్చేటప్పటికి ముందు నమస్కారం అమ్మకి తీసుకొచ్చారు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. శాంకరి, శంకరుని భార్య శాంకరి అయితే మా నాన్నగారి భార్య అయిన మా అమ్మ నాకు శాంకరి, నా వరకు శాంకరి. కానీ లోకములను కన్న తల్లి ఆయమ్మ, లోకములన్నిటికీ శాంకరి. ఏ తల్లి అనుగ్రహం లేకపోతే లోకములన్నిటికీ ఉపకారం జరుగుతోంది, లోకములన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి జీవనం లభిస్తోంది. ఆ తల్లి కదా. సూర్యుడు ఆగకుండా ప్రయాణించి నియతి పథంలో ఇలా వెళ్ళాలి అని శాసిస్తున్నది. ఆమె శాసనానికి వశపడి సూర్యుడు అలా వెడుతున్నాడు. ఎందుచేత అంటే ఆమె యొక్క తాటంక యుగళీభూత తపనోడు పమండల. ఉత్తరాయణం వస్తే భూమికి దూరంగా జరగాలి, దక్షిణాయనం వస్తే దగ్గరగా జరగాలి, ఉత్తరాయణంలో దగ్గరగా జరగాలి, దక్షిణాయనంలో దూరంగా జరగాలి. మళ్ళీ ఆయన భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయన తన చుట్టూ తాను, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆయన వలన ఋతువులు ఏర్పడుతూ ఉండాలి. ఇన్ని శాసనములను ఆయన పాటించాలి, చంద్రుడు పాటించాలి, భూమి తిరుగుతూ ఉండాలి. ఇందులో ఎక్కడ ఒక్క క్షణం ఆలస్యం అవడానికి వీల్లేదు. సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతుందని పంచాంగకర్త జ్యోతిష శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వ్రాస్తే ఖచ్చితంగా అన్ని గంటలకే సూర్యోదయం అవుతోంది. ఎలా అవుతోంది? చంద్రోదయం ఖచ్చితంగా అలాగే ఎలా అవుతోంది? భూమి వేగం తగ్గకుండా అలాగే ఎలా తిరుగుతోంది? నక్షత్రములు నేల మీద రాలిపోకుండా అలా ఎవరు నిలబెట్టాడు? ఇన్ని ప్రాణులకు ఆహారమును ఎవరు కల్పిస్తున్నారు? ఇన్ని ప్రాణులు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఇన్ని ప్రాణులలో ఇన్ని రకాలైన విభూతులుగా శక్తి రూపంలో ఆమె లోపల ప్రసరించి ఉండబట్టి కదా. ఆమె చేసిన మహోపకారములను లెక్కగట్టగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే అమ్మా, నీకన్నా శుభములను ఇవ్వగలిగినటువంటి తల్లి లోకంలో ఎక్కడుంటుంది? నీ పేరెత్తడం చాలు. నువ్వు ఈ విభూతి ఇస్తావు, ఆ విభూతి ఇస్తావు అని చెప్పడం నా వల్ల జరిగేటటువంటి పని కాదు. లోకంలో నువ్వు చేసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములే. శుభములను ఇవ్వడమే నీ యొక్క అనుగ్రహం. శుభం చెయ్యడం వినా అసలు నువ్వు అశుభం చెయ్యనే చెయ్యవు. అంతటి కరుణామూర్తి. కాబట్టే నిన్ను శాంకరి అని పిలుస్తున్నాను. శాంకరి అన్న మాటలో రెండు కలిసి ఉంటాయి. ఒకటి లావణ్యము, రెండు కారుణ్యము. కారుణ్యము అంటే అపారమైనటువంటి దయ. అమ్మ శుభం చెయ్యడం వినా ఇంకొకటి తెలియదు. అమ్మకి అంత ప్రేమ ఉంది కాబట్టే ఎన్నడూ కూడా తన కడుపున పుట్టినటువంటి బిడ్డలకు అమ్మ చేటు చెయ్యదు. రాశీభూతమైన ప్రేమ. అవసరమైతే తన కడుపున పుట్టిన పిల్లల కోసం తన ప్రాణం విడిచిపెట్టడానికి తాను సిద్ధపడుతుంది తప్ప తన కళ్ళ ముందు తను కన్న బిడ్డ వెళ్ళిపోవడాన్ని ఏ తల్లి కోరుకోలేదు. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె యొక్క కారుణ్యము, ఆమె యొక్క దయ, ఆమె యొక్క ప్రేమ ఏది ఉన్నదో అదే ఆమె లావణ్యము. నేను మీతో మనవి చేసి ఉన్నాను. కారుణ్యము ఆమె వైపు నుంచి, లావణ్యము నా వైపు నుంచి. మా అమ్మ కన్నా సౌందర్యమూర్తి లోకంలో నాకెవరు ఉంటారు? అమ్మ అన్న రెండు అక్షరాలు వినపడగానే ఎంత సంతోషంగా ఉంటుందో. మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో, మా అమ్మ ఎన్ని పాఠాలు చెప్పిందో, మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొని నాన్న ఇటువంటి పనులు ఎప్పుడు చీకే, నువ్వు ఇలా బ్రతుకే అని ఎంత కోరుకుందో. ప్రాణాలు విడిచిపెట్టేసే రోజున కూడా పిలిచి నా జీవితం ఎక్కడైనా ఎప్పుడైనా వైక్లభ్యములకు లోనవుతుందేమోనని ఈ పనులు చెయ్యవద్దు సుమా అని నేను చెయ్యకూడని పనులు తప్పకుండా చెప్పి నన్ను కాపాడిందో అటువంటి అమ్మ నాకు సంబంధించినంత వరకు ఎంత గొప్పది. అదే ఆమె లావణ్యం. నా వైపు నుంచి ఆమె లావణ్యము, ఆమె వైపు నుంచి నా పట్ల కారుణ్యము కలిసి శాంకరి. తమలపాకులు సున్నము వక్క కలిసి నోట్లో పెట్టుకుంటే ఎరుపు రంగు వచ్చినట్టు తమలపాకులకి ఆకుపచ్చతనం ఉంది, సున్నానికి తెల్లతనం ఉంది, వక్క ముక్కకి జేగురు రంగు ఉంది. కానీ మూడు కలిపి నవిలితే ఎరుపు రంగు వచ్చింది. అలా ఆమె యొక్క కారుణ్యము, నా వైపు నుండి ఆమె పట్ల ఉన్నటువంటి పూజ్య భావన లావణ్యము
కలిసి ఆమె మాతృత్వముతో శాంకరి అయి ఆమె సమస్త శుభములను ఇచ్చేటటువంటి తల్లిగా నిలబడింది. ఆమె ఇస్తున్నటువంటి శుభములను ఎన్నని లెక్క పెట్టగలం? కాలు కదిలితే ఆవిడ అనుగ్రహం, చెయ్యి కదిలితే ఆవిడ అనుగ్రహం, తింటే ఆవిడ అనుగ్రహం, జీర్ణమైతే ఆవిడ అనుగ్రహం, మాట్లాడితే ఆవిడ అనుగ్రహం, నిద్రపడితే ఆవిడ అనుగ్రహం. ఏ ఆపద రాకపోయింది అంటే కాకినాడ పట్టణం ఇలా సురక్షితంగా క్షేమంగా ఉంది అంటే ఆవిడ అనుగ్రహం. ఇన్ని అనుగ్రహాలను ఇస్తున్నటువంటి ఆ తల్లి ఇస్తున్న శుభ పరంపరలను ఎవరు లెక్క పెట్టగలరు? అమ్మా, నేను లెక్క పెట్టలేను. అందుకే నీ భర్త శంకరుని యొక్క స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. నీ స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. పంచసామ్యములలో ఇద్దరికీ కలిపి ఒక సామ్యం ఉన్నది. 5 ఒకే రకంగా ఉంటాయి. రూపము ఒక్కలా ఉంటుంది. కామేశ్వర కామేశ్వరి మీరు చూశారనుకోండి, కలిసి కూర్చున్న మూర్తి ఎవరు కామేశ్వరుడో ఎవరిది కాలో ఎవరిది చెయ్యో మీరు పట్టుకోలేరు. అంత రూపసామ్యం ఉంటుంది. నామసామ్యం, పేర్లు కూడా విడివడి ఉండవు. ఇద్దరి పేర్లు ఒక్కలాగే ఉంటాయి. శివ శివా, భవ భవానీ, రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, భైరవ భైరవి, అలా పేర్లు కూడా కలిసిపోయి ఉంటాయి. నివాసము ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఏదో మేరు శిఖరం మీద, కైలాసం మీద, చంద్రమండల మధ్యగా, లేకపోతే చింతామణి గృహం, కైలాస పర్వతం, కాశీపట్టణం, ప్రతి గుండెలో. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటారు. ఇద్దరూ ఒకలాంటి అనుగ్రహాన్నే వర్షిస్తుంటారు. కాబట్టి ఆయన శంకరుడిగా అనుగ్రహిస్తున్నాడు, ఆమె శాంకరిగా అనుగ్రహిస్తోంది. ఇన్ని శుభములను ఇస్తున్నటువంటి తల్లి కేవలము అన్నం ఒక్కటే పెడుతున్నామని నిన్ను నేను అన్నపూర్ణ అన్న పేరుతో స్తుతి చేస్తున్నప్పటికీ, అమ్మా నువ్వు పెడుతున్నది అన్నం ఒక్కటే కాదు సుమా. లోకంలో ఎవరైనా నాకు అన్నం పెట్టారనుకోండి, అమ్మా మీరు అన్నపూర్ణ లాంటి వారమ్మా అంటాను. నాకు అన్నం పెట్టారు, వారు ఏం చేయగలరు? నాకు విస్తట్లో అన్నాన్ని వడ్డించగలరు. కానీ ఇక్కడ అన్నం పెట్టడం కాదు, ఆవిడ జీర్ణం అవడానికి కారణమవుతోంది. ఆ తల్లి లోపల జీర్ణం చేసేటటువంటి శక్తిగా ఉండి తిన్న అన్నాన్ని పచనం చేసి జీర్ణం చేసి అన్నంలో ఉన్నటువంటి పరమ సూక్ష్మ ధాతువైనటువంటి శక్తిని కడుపులో ఉన్న కండరములు పీల్చుకునేటట్టుగా చేసి ఆ శక్తి నా శరీరములో ఉన్న అన్ని అవయవముల యందు ప్రసరించేటట్టుగా చేస్తోంది. కేవలము అన్నము పెట్టిన తల్లి అని ఎలా నిన్ను నేను అనగలను? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టింది ఒకటేనా ఆవిడ? కాదుగా, ఇవన్నీ చేస్తోందిగా. ఇన్ని చేస్తున్న దానివి నిన్ను అనేక శుభములకు కారణమైన దానిగా కీర్తించకుండా నేను ఎలా ఉండగలనమ్మా? అందుకే గౌరీ ఉమా శాంకరి. అమ్మో ఏమి పారవస్యం శంకరాచార్యుల వారిది. అంటే ఒక పంపులోంచి నీళ్లు పడుతుంటే దాని కిందకు పట్టుకెళ్ళి ఒక బిందె పెట్టారనుకోండి, ఆ గొట్టంలోంచి పడుతున్నటువంటి నీటి చేత బిందె నిండిపోయి ఇంకా గొట్టంలోంచి నీళ్లు పడుతుంటే ఆ బిందె తనలోకి పట్టుకోలేక ఆ నీటిని అంచుల మించి వదిలిపెట్టేసింది అనుకోండి. నిండిపోయిన బిందె ఇక నీటిని పట్టలేక అంచుల మించి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో అలా భగవతి యొక్క గుణములను లోపల భావన చేసిన కారణము చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే పైకి అది అన్నపూర్ణ స్తుతిగా శంకర భగవత్పాదుల నుండి ప్రవహించింది. అంటే ఇది ఒక వాగ్గంగా స్వరూపం, అంత పవిత్రమైనది. అది చదువుకోవడం అంటే అందులో మునక వేయడం, ఆ అమ్మవారి అనుగ్రహ విశేషాన్ని ఉద్దీపింప చేసుకోవడం, ఆ తల్లి అనుగ్రహంతో మరింత సంస్కారవంతంగా జీవించడానికి కావలసిన ప్రాతిపదికని సంతరించుకోవడం, దాని ద్వారా శాశ్వతమైనటువంటి కీర్తిని మూట కట్టుకుని ఒక మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధి వైభవాన్ని చేకూర్చుకోవడం. అందుకు శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి చేసిన తన వాణి ద్వారా లోకాన్ని ఉద్ధరించాలని మనకి స్తుతిపాఠాలన్నిటినీ ఇచ్చారు. కాబట్టి తల్లి గౌరీ ఉమా శాంకరి కౌమారి అంటారు. కౌమారి సప్తమాతృకా స్వరూపాల్లో ఒకటి. సప్తమాతృకలు అని 7 మాతృస్వరూపాలు ఉంటాయి. ఈ సప్తమాతృకలు నిరంతరము కూడా పరమశివుణ్ణి సేవిస్తూ ఉంటారు.
ఇందులో ఒక్కొక్కరి యొక్క శక్తి స్వరూపంగా ఆ పేరు వస్తుంది. బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమైతే బ్రాహ్మి, విష్ణువు యొక్క శక్తి స్వరూపమైతే వైష్ణవి, అలాగే మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపమైతే మాహేశ్వరి, ఇంద్రుని యొక్క శక్తి స్వరూపమైతే ఇంద్రాణి, కుమారస్వామి సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి స్వరూపమైతే కౌమారి, అలాగే అమ్మవారి సైన్యాధిపత్యం వహించి సేనలనన్నింటినీ నడిపించి దుర్గుణములను తొలగదోసి సద్గుణములను ప్రోధి చేయగలిగినటువంటి శక్తి స్వరూపమైతే వారాహి, చండముండలనేటటువంటి రాక్షసుల్ని చంపడానికి ఆవిర్భవించినటువంటి స్వరూపమైతే చాముండ. ఈ ఏడిటిని సప్తమాతృకా స్వరూపములు అని పిలుస్తారు. ఈ సప్తమాతృకా స్వరూపాల్లో కుమారస్వామికి సంబంధించినటువంటి శక్తి స్వరూపము ఏది ఉంటుందో దాన్ని కౌమారీ స్వరూపము అని పిలుస్తారు. ఆ కౌమారీ స్వరూపముగా ఉన్న దానివి అమ్మా ఎవ్వరో కాదు నువ్వే. అందుకే మీరు ఒక విషయాన్ని గమనిస్తే స్ఫుటంగా మీకు అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఆయన యొక్క మంత్రం శరవణభవ. శరవణభవ ఆయన మూలమంత్రం. అసలు భవ అంటే పుట్టడం, శరవణ తటాకం. శరవణ తటాకం ఎందువల్ల వచ్చింది అంటే ఒకప్పుడు పార్వతీదేవి ఒక ప్రత్యేకమైన కారణానికి తన శరీరాన్నంతటినీ కూడా ఒక తటాకంగా మార్చింది. ఆ తటాకం కైలాస పర్వతం దగ్గర ఉంది, హిమవత్ పర్వతం దగ్గరలో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఆవిర్భవించేటటువంటి సమయంలో ఆ రెల్లు పొదలలోకి తీసుకెళ్లి గంగమ్మ శివతేజస్సుని విడిచిపెట్టేసిన తరువాత ఈ శరవణ తటాకంలోంచి సుబ్రహ్మణ్యుడు పైకి లేచాడు. ఆ శరవణ తటాకంలోంచి పైకి లేచాడు కాబట్టి శరవణ భవ అంటే పార్వతీదేవి శరీరము నుండే ఉద్భవించినట్టు. శివ తేజస్సు పార్వతీ శరీర స్పర్శ ప్రత్యక్షంగా లేకపోయినా ఆమె శరీరము నుండే ఉద్భవించాడు. అందుకే అమ్మ పోలిగలంత అందగాడు. మీరు ఎక్కడైనా సుబ్రహ్మణ్యుడిని చూడండి, మహాందగాడు. శంకరాచార్యుల వారు సప్తమాతృకా స్వరూపాలు 7 ఉండగా కౌమారి అని సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినటువంటి దాన్నే ఎందుకు తీసుకోవడం? ఆ కౌమారి రూపాన్ని ఎందుకు కీర్తిస్తారు అంటే మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గావలంబకులు. ఆయన ఎప్పుడు సరస్వతీ కటాక్షం వైపుకి మొగ్గు చూపుతూ ఉంటారు, అటువైపు దాన్ని ప్రస్తుతి చేస్తూ ఉంటారు, అటు బరువు పెడుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడికి గుహ అని ఒక నామం, ఆత్మగుహ ఎందు ఉంటాడు. మీరు చూడండి అనేక క్షేత్రాల్లో స్వామిమలై మొదలైన క్షేత్రాల్లో గోచీ పెట్టుకుని పరమజ్ఞాన స్వరూపంగా నిలబడతాడు. నిజానికి ఆయన బయట గొప్ప శక్తితో యుద్ధాలు చేసి దేవసేనకి ఆధ్యక్షం వహిస్తాడు. ఆధ్యక్షం వహించి ఓటమి అన్నది తెలియకుండా గెలుపు తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఇంతమంది రాక్షసుల్ని గెలవడానికి సుబ్రహ్మణ్యుడికి శక్తి ఎక్కడిది అంటే వేలాయుధన్ అంటారు. అందుకే ఇప్పటికీ తమిళనాట ఒక సంప్రదాయం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండేటటువంటి శూలాయుధాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చి పెట్టి దానికి పూజ చేస్తారు, పేరు పెట్టుకుంటారు. వేల్ అని వేలాయుధన్ అని పెట్టుకుంటుంటారు. ఈ క్షేత్రంలో వేలు గురుస్వామి గారని ఒక గురుస్వామి గారు కూడా ఉన్నారు. వేలాయుధన్, వేలాయుధన్ అంటే శూలము అని. ఆ శూలం ఏమిటో తెలుసా? అమ్మవారి యొక్క శక్తి. అమ్మవారి యొక్క శక్తి శూలముగా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన శివుడు ఎంత జ్ఞానమూర్తియో, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సమస్త విద్యలకు ఆలవాలము శంకరుడు. అటువంటి శంకరుని యొక్క రూపంగా పరమ జ్ఞానమూర్తి వైరాగ్యమూర్తిగా ఉంటాడు. అంతేకాదు లోకంలో శివుడికి సత్కారం చెయ్యగలిగిన వాడు ఎవరుంటాడు? ఎవరు ఉండడు. అయ్యా మీరు ఇందులో గొప్పవారండి అని సత్కారం చేయడానికి ఆయన కన్నా గొప్పవాడు ఇంకో ఎవడు ఉంటాడు అసలు? ఆయనకి సత్కారం ఏమిటి? కాబట్టి అంత స్థాయికి వెళ్ళిపోయిన వాడికి సత్కారం ఏమిటంటే ఆయన కొడుకు చేతిలో ఆయన ఓడిపోవడమే. అప్పుడు అది ఆయనకి సత్కారం. పుత్రాదిచ్చేత్ పరాజయం. పుత్రుడి చేతిలో ఓడిపోయాడు అనుకోండి, ఆ పుత్రుడు ఎవరు? తన తేజస్సే.
అబ్బా నాకన్నా గొప్పవాడయ్యాడ్రా అని తండ్రి ఎంత సంతోషపడిపోతాడు అట. అదే ఆయనకి పెద్ద సత్కారం, కొడుకు అంతకన్నా గొప్పవాడు. శంకరుడు ప్రణవస్వరూపి, ప్రణవాతీత స్వరూపి, మహేశ్వర శబ్దం చేత. కానీ ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడు అన్నాడు, నాన్నగారు మీకు నేను ప్రణవార్థం చెప్తానన్నాడు. చెప్పమన్నారు శంకరుడు. చెప్పేవాడు పైన కూర్చుని వినేవాడు కింద కూర్చోవాలని మర్యాద నాన్నగారు అన్నాడు. అలాగేరా అని ఇప్పటికీ కూడా మనకి తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది, అందులో కనపడతాయి ఈ మూర్తులు. ఆయన కింద కూర్చుని సుబ్రహ్మణ్యుడు పైన కూర్చుని ప్రణవార్థం చెప్పాడు. ఎంతో సంతోషపడిపోయాడు శంకరుడు. శంకరుడికి పాఠం చెప్పినటువంటి మహాజ్ఞాని అయినప్పుడు ఆయన యొక్క శక్తి ఏమిటి? సుబ్రహ్మణ్యుడి శక్తి ఏమై ఉంటుంది? సుబ్రహ్మణ్యం అంటే పరమజ్ఞాని. ఆయన శక్తి జ్ఞానమే. నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు, అంటే శివానుభవమునందు ఓలలాడుతూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్య స్వరూపానికి ఓ లక్షణం ఉంటుంది. ప్రమాణం ఏది? జ్ఞానమునకు శాస్త్రమునకు కూడా శాస్త్రమే కదా. ప్రమాణం ఏది అంటే వేదము. వేదమే ప్రమాణము. వేదమునకే శాస్త్రము అని పేరు. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్మోహమాటంగా శాసించి చెప్తుందో దాన్ని శాస్త్రం అంటారు. శాస్త్రము వేదము, వేదశాస్త్రము అంటారు. వేదమునకు నాదం ఉంటుంది. వేద మంత్రం చదివేటప్పుడు స్వరంతో వేదమంత్రాన్ని చదివితే ఒక గొప్ప నాదం ఉంటుంది అందులో. ఆ నాదాన్ని అనుభవించాలి అంటే ఆయన పాము రూపాన్ని పొందుతుంటాడు. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ మీకు చాలా చోట్ల సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో కనపడుతూ ఉంటాడు. చాలా క్షేత్రాల్లో సర్పరూపంలో ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోనే మల్లవరం అని ఒక ప్రఖ్యాతమైన సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ప్రత్యక్ష దర్శనంగా చాట ఎంత ఉంటుందో అంత పెద్ద పడగ పట్టి ఉండేవాడు శివలింగానికి చుట్టుకుని. మీలో 99% మంది దర్శనం చేసిన క్షేత్రమే అనుకుంటున్నాను నేను. ప్రత్యక్షంగా ఉండేవాడు ఆయన. వేద పండితులు వచ్చి వేదమంత్రాన్ని సుస్వరంతో చదువుతుంటే పారవస్యాన్ని పొంది శివలింగాన్ని విప్పుకొని వచ్చి వాళ్ళ మీదకెక్కి వాళ్ళ మెడలో పూలదండ రూపంలో పడేవాడు. పడి కిందకి దిగిపోయి వెళ్ళి శివలింగాన్ని చుట్టుకునేవాడు ఆయన. పాము రూపంలో ఎందుకుంటాడు అంటే వేద పఠనం ఎక్కడ జరుగుతోందో ఆ వేద మంత్రములలోంచి వచ్చేటటువంటి నాదాన్ని పాము రూపంలో శ్రద్ధగా ఉపాసన చేసి వింటాడు. విని తల ఆడిస్తూ సంతోషపడిపోతుంటాడు. అందుకు సర్పరూపంలో ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి లక్షణాలన్నీ అమ్మకి దగ్గరగా ఉన్న లక్షణాలు. మళ్ళీ సర్పరూపంలో ఉండేది ఎవరు? అమ్మవారు ఉంటుంది. అందుకే మీరు కొన్ని కొన్ని క్షేత్రాల్లో చూడండి, శివలింగాన్ని పాము చుట్టుకుని ఇలా పడగపట్టి ఉంటుంది. అది ఎవరో తెలుసా? అమ్మవారే. అమ్మవారే అలా సర్పరూపంలో ఉంటుంది. నిజానికి ప్రతివారిలో కుండలిని రూపంలో ఉండేది ఎవరు అంటే అమ్మవారే. ఆ కుండలిని శివుణ్ణి చేరిందనుకోండి, అది బ్రహ్మానంద అనుభవం. శంకర భగవత్పాదులు ఆనందలహరి భాగంలో ఈ యోగశాస్త్ర సంబంధమైన రహస్యములు చెప్తూ అంటారు. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి. అలా సకలమపి భిత్వా కులపథం. ఆ తల్లి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ 300 చుట్లు చుట్టుకుని పడుకున్నటువంటి ఆ మనోపిభ్రూ మధ్యే ఆ ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంది. దాటి సకలమపి భిత్వా కులపథం శివా ఆ పరమశివుని యొక్క సహస్రారే సారే సహరహసి పత్యా విహరసి. అలా పైకెక్కి సహస్రార చక్రమనందు పరమశివునితో కలిసి ఆమె ఆనందానుభవాన్ని పొందితే అమృతము వర్షించి ఆ యోగి యొక్క నాడీమండలమంతా తడిసిపోతుంది అని యోగశాస్త్ర రహస్యంగా శంకరాచార్యుల వారు ఆనందలహరి విభాగంలో చెప్పింది. దాని వివరాలు తెలుసుకొని ఆచరించేవి కావు. తొందరపడి ఎవరు దాన్ని సాధన చేసేది కాదు. అది సమర్థత కలిగినటువంటి గురువు పక్కన ఉండి చేయించేదే తప్ప ఏదో శ్లోకాలు చదివి తాత్పర్యం చదివి చేసే పనులు కావు. నేను ఆమె కూడా కుండలినిగా సర్పరూపంగా ఉండి పైకెక్కి భర్తతో విహరిస్తుంది. వేదనాదాన్ని వింటూ ఉంటాడు. భుజంగ రూపంగా, పాము రూపంగా, సర్పరూపంగా సుబ్రహ్మణ్యుడు. ఆమె సమస్త విద్యలకు అలవాటు.